నా అల్లునికి చెప్పిన, నా అయ్యపురాలకు చెప్పిన, నా అయ్యప్పనికి చెప్పిన, నా బాధ అంతా చెప్పుకున్నా. మా ఆయన వెనక వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారు మేడం, మీ గీవులనే దొరికిందారా పిల్ల, ఇంకేవులు దొరకలేదారా అన్నదా? ఆయన నిల్వ తీసేసినట్టే కదా. అన్న ఆయనతో పోయినా కేసు పెట్టొచ్చినాక ఆయనతో పోలీసు అయినా వచ్చి తీసుకొని దేనిక మళ్ళీ అక్క కొడుకు పోయి రాత్రి 12ంటికి ఇడిపించుకొని వచ్చి నేను ఉన్న కాడికి ఈడికి ఆడికి తెల్లని దాకా తిరిగిండు కొడతామని. అయితే తిరిగి తెల్లారి వేయండు. అయితే ఇక అన్న లగ్గన్న లేడిగా చేయండి ఎటు వేయండు తెలియదు. నా కొడుకు మీద కేసు అయింది. నా కొడుకుని ఇడిపించుకొచ్చుకున్నా. వెంబడి దోస్తుకు వచ్చినందుకు వాళ్ళని ఇడిపించుకొచ్చిన. నేను చేసిన కష్టం అంతా కోట్లకు కేసులకే అవుతుంది. మేము 3 లక్షల బాకి తెచ్చి లగ్గం చేసినా ఇప్పుడు పిల్ల కట్నం పోయలే. ఇంకా 8 లక్షలు ఎంత? 8 లక్షలు. 8 లక్షలు ఉందా? ఇప్పుడు కట్నంతో 8 లక్షలు అవుతాయి. ఊరిసి అందుకొని కొడితే మేడం ఇక కుట్లు పడ్డాయి, 6 కుట్లు పడ్డాయి. ఈడ అవగారిల్లు అని పోయి అన్నగానికి అన్ని ఎక్కించి చెప్పి అది నన్ను కొట్టిపించి వెళ్ళగొట్టి అన్నగంతో సంసారం చేసిన ఉంటున్నాను. మా బావ కొడుకు నుంచుకున్నాడని పెట్టిండు ఊరంతా పోటు. సైకో మేడం మొత్తం. మా మరిది మస్కట్లో చేసిన వ్యవస్థ అంతా ఇది మేడం. నేను చేసే పని కూడా నా భార్య చెప్తుందన్న ఒక అనుమానంతో ఈ వ్యవస్థ నడిపించింది మేడం. 1 సంవత్సరం పైసలు పంపించి అంతా వ్యవస్థ పెట్టింది. 1 సంవత్సరం పంపిండు మేడం నాకు. ఇప్పుడు ఏం కావాలి న్యాయం మీకు? నా పిల్లలకు నాకు న్యాయం జరగాలి అమ్మా అని బాంచాను. న్యాయం అంటే ఇప్పుడు పిల్లకి కట్నం పోయలేదు. సరే, ఇప్పుడు ఆమె కట్నం పోయాలి. ఈమె పెంచుకుంది. ఆయన ఒక రెక్క మీదకి వెళ్ళి ఎంత బాగా తీరుతాడు మేడం చెప్పు. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? మనీషా నాన్నతో ఉండవా? నువ్వు ఎవరితో ఉంటున్నప్పుడు? అమ్మతోనే ఉంటున్నావు. నీకు ఇప్పుడు నాన్న కావాలా వద్దా? వద్దు, అమ్మతోనే ఉండాలా? ఎందుకు వద్దు? నాన్న మంచోడు కాదు మేడం, మమ్మల్ని కూడా తిట్టిండు, కొట్టిండు. మీరండి? నాన్నగారు. మీరండి? వీరస్వామి. మీరు వినోద్కి ఏమవ్వాలి? బాబాయ్. చెప్పు వినోద్. మేడం నాకు ఏప్రిల్ 28కి మ్యారేజ్ అయింది మేడం. 28 ఇప్పుడు 6 మంత్ అయింది. అయితే మధ్యలో ఎవరు ఈమంట వాటర్ కానీ బయటకు వెళ్ళింది మేడం. 8 రోజులు మా ఇంటికాడ ఉంది. అయితే 8 రోజులల్లో 3 days మా తోటి మంచిగా ఉన్నది. అంటే 4 days నుండి ఏమైందంటే వాటర్ కానీ బయటకు వెళ్ళింది మేడం. బయటకు వెళ్తే అక్కడనంటే ఎవరోనంట ఇట్లా పలానా అమ్మాయి ఇట్లా మీ ఆయనకు ఉన్నది అది ఇది అని చెప్పేసి ఎవరో చెప్పారంట మేడం. ఎవరో చెప్తే ఈమె వచ్చి బిందె ఆడేసి నువ్వు ఇదివరకు ఎవరో అమ్మాయితో ఉన్నావంట, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు అది అని చెప్పేసి నాతో గొడవ పెట్టుకుంది మేడం. నాకు ఎవరో ఎందుకు ఉన్నారు, నాకు ఎవరో ఉంటే నేను ఆ అమ్మాయిని చేసుకుంటున్నాను, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. అయితే ఉన్న రోజులు కూడా మంచిగానే ఉన్న అమ్మాయితోటి. అయితే ఎందుకు అనవసరంగా మంది మాటలు విని గొడవ పెట్టకు బాగుంది అని చెప్పేసి మస్తు బతిమలాడినా మేడం. ఆ కాంచి మస్తు గొడవ పెట్టుకున్నది. తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. ఒక 3 days 4 days నాతో కలిసి ఉండి గొడవ అవుతుంది. ఇక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వాళ్ళ డాడీని రమ్మన్నది. వాళ్ళ డాడీని రమ్మంటే వాళ్ళ డాడీ వచ్చిండు. ఒక నైట్ మా ఇంటికాడ ఉండి నెక్స్ట్ డే రోజు ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి ఆమెకు చెప్పకుండా మాకు చెప్పకుండా వెళ్ళాడు. అయితే మా డాడీ పోయిండు, నాకు చెప్పకుండా పోయిండు కదా. మీ డాడీ నువ్వు ఇద్దరు కలిసి మా డాడీకి ఏం చెప్పారు, మా డాడీ ఎందుకు పోయిండు, మీరు ఏం చెప్పండి, మా డాడీ ఎందుకు పోయిండు అని ఫుల్ ఏడుస్తా అంటే నువ్వు ఇంటికి పోయిగా ఇట్లనే అన్న. మరి ఎందుకు ఏడవటం ఎందుకు మరి మీ డాడీ నీకు చెప్పకుండా ఎందుకు పోయిండో మరి ఎందుకు ఏడుస్తాను, ఇంటికి పోనగానే ఇంటికి వచ్చింది మేడం.
వచ్చినాక 2-3 రోజులు అయినాక వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చింది. వచ్చి ఇక ఎవరో ఉన్నారంట అది ఇది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిట్టింది మేడం. అసలు అది ఇది అసలు మోతానం ఉందారా అది ఇదని గలీజ్గా కూతలు కూసుకుంటూ ఇంట్లో నుండి ఆ డ్రెస్సులు అవి ఇవి సర్దుకొని వెళ్ళిపోయింది మేడం నాతో గొడవ పెట్టుకొని. వెళ్ళిపోయినాక 1 మంత్ మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే నేను అన్న కదా పావని అసలు ఆ అమ్మాయి లేదు, అసలు ఎందుకు మంది మాటలు ఎందుకు నాతో గొడవ పెట్టుకున్నాను బతిమలాడిన. రా పావని మస్తు బతిమలాడినా. నేను రాను మా ఎంపీటీ చెప్పిందాక రాను, మాకు పెద్ద మనిషి 6వ తారీఖు డేట్ ఇచ్చిండు, ఆ రోజు వస్తా 10 మందిలో పెడతా నిన్ను గుంజుతా అదేనంటే. అసలు జరిగింది ఏం లేదు, నువ్వు వచ్చి నన్ను ఏం తప్పని అనిపిస్తావు, ఫస్ట్ అయితే నువ్వు ఇంటికి రా పావనని మస్తు బతిమలాడినా మేడం. బతిమలాడినా కానీ అస్సలు వినలేదు, మాట వినకుండా ఆమె అన్న డేట్కి 6వ తారీఖు వచ్చింది. అది 3కి 4కి వచ్చింది, ఈవినింగ్ టైంలో వచ్చింది. అప్పుడు నన్ను పిలిపించి మాట్లాడదాం చేద్దాం అంటే ఈవినింగ్ టైంలో ఎవరు ఉంటారు ఎట్లా మాట్లాడుతావు అని చెప్పేసి నేను అన్నా మేడం. నేను మా నాన్నగారు ఇద్దరం కలిసి అన్నాం. వాళ్ళ మాటలు విన్నది, మంది మాటలు విన్నదో ఎవరి మాటలు విన్నదో మేడం పోయి కేసు పెట్టింది మేడం నా మీద. పెడితే ఎస్ఐ గారు పిలిపించినాక ఇక ఏందిరా అసలు కథ ఏంది సమస్య ఏందని చెప్పేసి ఎస్ఐ గారు అడిగారు. నేనేం మాట్లాడలే మేడం. ఆమె చెప్పింది 8 రోజులు వీళ్ళ ఇంట్లోనే మేడం సార్ అసలు అతడు కాపురం చేస్తలేడు అది ఇది అసలు గలీజ్గా చెప్పలేని మాటలు ఆయనకు చెప్తాను. 4 రోజుల కాంచి నేనే బతిమలాడి రమ్మంటే వచ్చింది సార్, నా మీదనే ఇట్లా అబద్ధాలు చెప్తుంది అని చెప్పేసి ఇక నాకు మస్తు బాధ అనిపించి నేను బయటకు వస్తాను మేడం. బయటకు వస్తా అంటేనే పోలీస్ స్టేషన్లోనే గల్లబట్టి ముఖం మీద ఉంచి గబ్బా గుద్దుకుంటూ మస్తు కొట్టింది మేడం. కొట్టినా కానీ ఏడ్చుకుంటే నేను ఇంటికి వచ్చిన. ఇక ఇంటికి రాగానే ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నా మేడం, చేయకోసుకున్నా. అసలు నాకు పరువు పోయింది, మొత్తం పోయింది. ఇక అసలు నాకు అంత ఇజ్జత పోయినట్టు అనిపించింది మేడం ఒక భార్యతోటి దెబ్బలు పడేసరికి. ఇక సూసైడ్ చేసుకున్నాను. మా డాడీ వచ్చిండు, మా డాడీ ఫోన్ చేసిన, మా డాడీ వచ్చిండు. నన్ను హాస్పిటల్ చూపించినాక నెక్స్ట్ డే రోజు సార్ ఎస్ఐ గారు ఏమన్నారంటే ఏమన్నా కానీ రేపు పొద్దుగల పంచాయతీ చేసుకోరు అని చెప్పిండు మేడం. చెప్తే పొద్దుగాల మళ్ళీ పిలిపించారు పెద్ద మనుషులు. పిలిపించినాక ఒకడు గుద్దుదామని ఒకడు అరే నువ్వు అదే అని చెప్పేసి బెదిరించి వైట్ పేపర్ మీద ఫస్ట్ మా నాన్నగారిని నా సంతకాలు తీసుకున్నారు మేడం. సంతకాలు తీసుకున్నాక మొత్తం మ్యాటర్ రాసి 8 లక్షలు నాకు దండగేసారు మేడం. 8 లక్షలు దండగేసి ఆ తీర్మానం చదివినాక మేము ఇద్దరం ఆడ గొడవ కూడా పెట్టుకున్నాం. మాకు ఆ డబ్బులు వెళ్ళలేదు కదా మేడం, 2 నెలలు డేట్ అయింది. డేట్ వరకు మళ్ళీ మనిషిని ఇచ్చి పంపితే మా వల్ల కాదు, మేము డబ్బులు కట్టలేము, గన్ని డబ్బులు మీ ఆన్ నుండి తెచ్చి కడతామని చెప్పేసి మేము అన్నాం మేడం. అంటే సముద్రంలో కేసు పెట్టారు మేడం. అయితే ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపిస్తే అక్కడ కూడా నీకు ఆయనను కొట్టినా అని చెప్పేసి అన్నది. అయితే ఏమన్నా ఉంటే 15వ తారీఖు మాట్లాడుకోండి, ఇక సమస్య అనేది మాట్లాడుకోండి అని చెప్పి అన్నాడు మేడం. అన్నాక తర్వాతకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిర్యాదు అయింది మేడం. అంతే, ఇంకా 15వ తారీఖు అది ఆన్నే డేట్ ఉన్నది మేడం. మీరేమంటారు? ఏం లేదు మేడం, ఈ ఇద్దరు మంచిగా 8 రోజులే ఉన్నారు, చాలా రోజులు కూడా ఉండలే కాపురానికి. 8 రోజులనే ఇదంతా షికా పెట్టుకొని పెద్ద 90 ఏళ్ళ ముసలోని చేసింది ఇప్పుడు. అవునా? సరే, మీరేం తప్పు చేయలేదు. నేనేం చేయలేదు మేడం. ఏమి చేయలేదు. ఏం చేయలేదు. ఈ అబ్బాయి ఫోన్ కాల్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ నా దగ్గర ఉంది. ఫుల్ స్టోరీ ఇక్కడ మాకు తెలుసు. ఫస్ట్ భార్య తీసుకొస్తావా అక్కడికి తీసుకురా అని అన్నాడు మేడం. వద్దులే తప్పు నువ్వు చేసి కూడా మళ్ళీ వద్దు అని కప్పు పుచ్చుకుంటున్నావు ఎందుకు ఉన్నది? ఇప్పుడైనా మనం వద్దు. మా చెల్లెని మేము తీసుకొని వస్తాను, ఆ అమ్మాయిని చేసుకొని ఉంటావా? ఇప్పుడు నా పరిస్థితి ఏం చెప్పు, నువ్వు వద్దంటున్నావు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట, చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. నేను వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చావు కాబట్టి ఒక అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా నీకు చెప్తున్నాను. వద్దు మేడం, నాకు ఎక్కువ చేస్తున్నావేంటి? ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఇలాంటి కొడుకు నువ్వు ఉంటేనే సరే లేకపోతేనే సరే.
ఇప్పుడు మేము అందరం వచ్చి కాలు పట్టుకుంటాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి 4 కోట్ల జనాభా చూస్తుంది ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు వచ్చి కాలు పట్టుకుంటాం. ఒప్పుకుంటావా?